వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పురపాలక సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం డయేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి గాంధీ చౌక్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజలకు డయేరియాపై అవగాహన కల్పించారు. డయేరియా నివారణకు ప్రజలు సామాజిక బాధ్యత వహించి సహకరించాలని కోరారు. డయేరియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాచి చల్లార్చిన నీళ్లను తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పట్టణ ప్రజలకు సూచించారు. గౌంధరిని అలాంటి కుళ్ళిపోయిన వ్యర్థాలు ఏమైనా ఉన్నా కూడా బయట వేసుకోవాలని కోరుతున్నాం. అలానే ఈ పిల్లలు అనేది బాగా చూసుకోవాలి కాబట్టి, ఎలాంటి అనారోగ్యం లేకుండా చూసుకోవాలి కాబట్టి దోమల తెర ఒకటి, హ్యాండ్ వాష్, ముఖ్యంగా పిల్లలకి ఏమన్నా పదార్థాలు పెట్టాలన్నా కూడా ముఖ్యంగా హ్యాండ్ వాష్ అనేది చేసి పిల్లలకి ఎలాంటి అనారోగ్యం పాలవకుండా చేయాలని కోరుకుంటున్నాను. అలానే మీరు కూడా చుట్టుపక్కల లోపల ఏమన్నా కుళ్ళిపోయిన ఏదైనా కానీ ఏదన్నా వర్ష నీళ్ళు నిలవన్నా కూడా వాటిల్లో దోమలన్నీ ఉత్పత్తి అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ చెప్పేదంటే ఒకసారి గమనించండి. మనం రోగాల్ని మనం కొని తెచ్చినట్టే మీరు ఒకసారి గమనించి మీ చుట్టుపక్కల ఏదైనా సరే పనికిరాని వ్యర్థాలు ఏమైనా ఉంటే బయట పడేయాలని కోరుకుంటున్నాను. కూలర్లో కూడా వేస్ట్ వాటర్ అనేది ఉంటుంది, వాటిల్లో కూడా దోమలు అనేది పెరుగుతాయి. కాబట్టి అవి ఒకసారి చూసుకోవాలని కోరుకుంటూ, అలానే మీరు ఆరోగ్యం ఉండాలనేదే మాకు ధ్యేయం కూడా. అందుకే ఈ సిల్ట్ కానివ్వండి, ఇలా శానిటేషన్ మీద అని అధికారితో చెప్పి మేము కూడా చేపిస్తున్నాం. మాకు సహకరిస్తున్నారు మంత్రి గారు. 0 to 5 years లోపు ఉన్న చిన్నపిల్లలు 0 డెత్, ఒక్క డెత్ కూడా డయేరియా వలన అవ్వకూడదనేది ముఖ్య ఉద్దేశము. కాబట్టి దానికి గురించి మనము ఏఎన్ఎంస్ ద్వారా మన యూపీఎస్సీలోనూ అన్ని దగ్గర కూడా అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాము. పిల్లలు ముఖ్యంగా 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు మనము వీలింగ్ స్టార్ట్ చేస్తాం. అంటే మన ఇంట్లో ఉన్న ఫుడ్, అన్నం, వాటర్ తాగిస్తాము. ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. చిన్నపిల్లలు చాలా వల్నరబుల్ ఏజ్ గ్రూప్ డయేరియా గురించి. మన పెద్దలు ఇంట్లో డయేరియా ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు మళ్ళా నీళ్లు తాగితే విలోచన చేస్తారు, వాంతి అని చెప్పేసి ఇవ్వటం ఆపేస్తారు. అది ఒక చేసే పెద్ద తప్పు మన పెద్దలు చేసేది. ఎంత నీరు మోషన్ రూపంలో కానీ వామిటింగ్ రూపంలో కానీ పోతుందో అంత మనం రీప్లేస్ చేయాలి. ఈ క్యాంపెయిన్ ను జూలై 1వ తారీఖు నుంచి ఆగస్టు 30వ తారీఖు వరకు చేస్తా ఉన్నాం. దీనిలో భాగంగా గౌరవ మంత్రులు శ్రీ ఆదిల గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మన పట్టణంలో అందరం కలిసి ఒక గొప్ప అవగాహన ర్యాలీ చేయబోతున్నాం. దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే అందరూ గమనించుకోవాలి. ఈ యొక్క డయేరియా అనేటువంటి వ్యాధి దేని వల్ల వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే 2 కారణాల వల్ల వస్తుంది. ఒకటి నీటి కాలుష్యము, 2 ఆహార కాలుష్యం. ఈ 2 కాలుష్యాలను అనుకుంటున్నాం. కానీ ఈ 2 కాలుష్యాలతో దూరంగా ఉంటే ఇంకా
మనకు ఈ యొక్క డయేరియా రాదు. అమర గాయకులు మహమ్మద్ రఫీ వర్ధంతి సందర్భంగా ఈ నెల 7వ తేదీ సంకీర్తన బృందం ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి పురుషోత్తంరావు తెలిపారు. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రముఖ గాయకులచే మహమ్మద్ రఫీ పాటలు ఆలపించడం జరుగుతుందని, సంగీత ప్రియులు మహమ్మద్ రఫీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ పురుషోత్తంరావు కోరారు. అమర గాయకుడు మహమ్మద్ రఫీ 44వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మేము జూలై నెలలో నిర్వహించే సంకీర్తన సంస్థ తరపున కార్యక్రమం మహమ్మద్ రఫీ మ్యూజికల్ నైట్ ఎల్లుండి ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుంచి ఖచ్చితంగా 9 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశిష్టమైన ఆర్కెస్ట్రాతో పాటుగా మహమ్మద్ రఫీ పాటలు పాడే ప్రత్యేక గాయకుల్ని ఇద్దరిని హైదరాబాద్ నుంచి, ఒకరిని పొన్నూరు నుంచి, ఇద్దరిని తెనాలి నుంచి అందరినీ తీసుకొచ్చి ప్రత్యేకంగా రఫీ అభిమానుల కోసం ఇది మా సంస్థ నిర్వహిస్తున్న 5వ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మహమ్మద్ రఫీ అభిమానుల్ని అందరినీ, సంగీత ప్రియులందరినీ మా సంకీర్తన సంస్థ తరపున నేను, మా సెక్రటరీ రాజేశ్వరరావు గారు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇందులో పాల్గొనే గాయకులు షానవాజ్ అహ్మద్ హైదరాబాద్ నుంచి, మిసెస్ శారదా రాజా హైదరాబాద్ నుంచి, అలీఖాన్ గారు పొన్నూరు నుంచి, షేక్ సైదా తెనాలి నుంచి, మల్లిక తెనాలి నుంచి, మరియు వాళ్ళతో పాటుగా నా ఉత్సాహం కొద్దీ నేను కూడా మధ్యలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు కొత్తపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు కుంకుమ పూజ స్థానిక సుహాసినులచే వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెరవలి వంశీకృష్ణ, అందే బాలచంద్రమౌళి, మాదల సాయి, వెంకట హనుమంతరావు, తమిరిస రఘు, నందికంటి రామాంజనేయులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామివారి దేవస్థానం తెనాల్లో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమము ప్రస్తుతం ప్రారంభమైంది. గత 4 రోజులుగా హిందూ ధార్మిక ప్రచార పరిషత్లో భాగంగా నోరి నారాయణమూర్తి గారు, ములుకొట్ల విశ్వనాథ శర్మ గారు భాగవత, భారత, రామాయణ ప్రవచనాలు వారు చేశారు. ఇవాళ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం సుమారు 150 మంది మహిళల చేత జరిపించబడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధనేశ్వర స్వామి దేవాలయంలో గత 4 రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున సామూహిక కుంకుమార్చన మహిళా మణులచే నిర్వహింపబడుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళా మణులంతా కూడా హాజరయ్యారు. వారందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మానవ జీవిత లక్ష్యమైనటువంటి ఏదైతే భగవంతుడిని ఆశ్రయించాలో దాని నిమిత్తం ధర్మ ప్రచారమే
తిరుమల తిరుపతి దేవస్థానం తన అజెండాగా పెట్టుకుంది. ఆ ధర్మ ప్రచారం నిమిత్తం ఈ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ప్రవచనాలు, భజనలు, స్వామి కుంకుమార్చనలు, ఇతరత్ర కార్యక్రమాలు పర్వదినాలు, వార్షికోత్సవాలు లేకపోతే మాసాల సందర్భంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నెల 7వ తేదీ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2024-25 నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. శుక్రవారం సుల్తానాబాద్లోని కుమార్ పంప్స్ సత్సంగ్ సమావేశ మందిరంలో సభ్యులు ఈ మేరకు సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా కటకం వెంకటప్రసాద్, ఉపాధ్యక్షులుగా పి శ్రీనివాసరావు, సెక్రటరీగా పి వెంకటేశ్వరరావు, ట్రెజరర్గా ఎస్వి శర్మ, జాయింట్ సెక్రటరీగా డివి సోమయ్య శాస్త్రి, మహిళా విభాగం అధ్యక్షురాలుగా కె కళ్యాణీలు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మానవతా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కొత్త శివరామకృష్ణ ప్రసాద్ కి మానవతా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 7వ తేదీ సుల్తానాబాద్ కుమార్ పంప్స్ ఆవరణలో జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 21 సంవత్సరాల క్రితం జంగారెడ్డిగూడెంలో వ్యవస్థాపకులు శ్రీ ఎన్ రామచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది. 2024 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 112 శాఖలు, అలానే 76,000 మందికి పైగా సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఈ సంస్థ సర్వీసెస్ అందిస్తుంది. 2023 జూలై మొదటి వారంలో తెనాలి మానవతా శాఖ స్థాపించడం జరిగింది. ఈ జూలైకి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 7 ఆదివారం కుమార్ పంప్స్ ఆవరణలో ఉన్న సత్సంగ్ హాల్లో ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మొట్టమొదటిగా తెనాలిలో మానవతా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ప్రముఖ కంటి వైద్య నిపుణులు తన జీవిత కాలంలో కొన్ని వేల మందికి ఉచిత కంటి పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్ చేసిన గొప్ప మహానుభావుడు శ్రీ కొత్త శివరామకృష్ణ ప్రసాద్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 7వ తారీఖు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కొలసాని రామచంద్, కొత్త సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, ఓంకార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెనాల్లో మానవతా సంస్థ ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా మానవతా సభ్యులందరికీ, అట్లాగే మానవతా కమిటీలో పనిచేస్తున్నటువంటి మంచి కమిటీ సభ్యులందరికీ వారి ఉత్సాహం, వారి అందరి ప్రోద్బలం, వారి యొక్క సేవా తత్పరతతో ఈ కమిటీని నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం జూలై 7వ తారీఖు నాడు కమిటీని మళ్ళీ యాన్యువల్ డే జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మా చైర్మన్ గారు చెప్పినట్టుగా డాక్టర్ కొత్త శివరామకృష్ణ ప్రసాద్ గారిని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుగా సెలెక్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా జరపాలని కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. అట్లాగే ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ ఇళ్ళకెళ్ళి మా వాళ్ళు పలకరించి వచ్చి చక్కగా వాళ్ళ ఆనందాన్ని లైఫ్ టైం కూడా పెరిగిందన్నట్టుగా కొంతమంది భావించిన పెద్దలు ఉన్నారు. మానవత అనే సంస్థ మా చైర్మన్ గారు చెప్పినట్లుగా ఒక మహోన్నతమైన సంస్థగా రూపుదిద్దడానికి ఫౌండర్ చైర్మన్ రామచంద్రారెడ్డి గారు తన జీవితకాలాన్ని దారబోసి ఒక అద్భుతమైనటువంటి నవ సమాజం, కొత్త సమాజం స్థాపనలో ఆయన వంతు కృషి చేశారు. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ ఉభయ రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పౌరుడి మీద ఉంది. దీనికి మానవత చేసే కార్యక్రమాల్లో నేను కూడా ఒక సభ్యుడిని అయినందుకు కుంచవరం గ్రామంలో చైర్మన్ గారు, సభ్యులు, సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ఒక అద్భుతమైన ప్రాంగణం, మానవతా ప్రాంగణం అనేది ఒకటి నిర్మించడం జరిగింది. అక్కడ మహిళలు ట్రైనింగ్ అవ్వడానికి శ్రీమతి అండ్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం హాల్, అట్లానే లైఫ్ స్కిల్స్ పిల్లలకి నాన్ ఐటీ జాబ్స్కి, ఐటీ జాబ్స్కి ఈ కొలసాని సీతారామమ్మ మెమోరియల్ హాల్, దాన్ని ఇట్లా ఎంతోమంది యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా తయారు చేయటం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ సివిల్ సప్లైస్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్.
తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో డయేరియాపై అవగాహన ర్యాలీ. ఈ నెల 7వ తేదీన జరగనున్న మానవతా స్వచ్ఛంద సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.